ఇంట్లో ఎవరూ లేని సమయం గమనించిన ఒక ఘరానా దొంగ 2 సార్లు రెక్కి వేసి మరీ చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగను చాకచక్యంగా అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా గారా పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద వివరించారు. ఇంట్లో నుంచి దొంగతనం జరగబడింది. సుమారుగా 17.5 తులాల బంగారం ఆమెది, ఆమె భర్తది కలిసి గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దొంగతనం చేశారు. ఆమె టీ కొట్టు పెట్టుకుంటూ తన భర్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మళ్ళీ రాత్రికి టైంలో ఇంటికి వస్తారు. 10-11 గంటలకి వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తారు. అలాగే ఆ రోజు కూడా 22వ తారీఖు ఉదయం వెళ్ళిపోవడం, రాత్రి వచ్చి చూసుకునేటప్పటికి ఇంట్లో వస్తువులు కనిపించలేదు. అన్నీ ఇస్తారు. దాని మీద ఇమీడియట్గా మా గారా ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారు న్యాయస్థలానికి వెళ్ళడం, మొత్తం అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం. మాది 17.5 తులాల బంగారం ముందుగా 14 తులాలు పోయినట్టుగా గుర్తించారు. తర్వాత ఇంకా ఎత్తితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది. అతన్ని మొత్తం పికప్ చేయడం, అతని మీద నిఘా పెట్టడం, అతను ఖర్చు పెట్టే విధానం, అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలన తీసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే రాజు అని చెప్పి జోగి రాజు, అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్, అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగతనం చేసేది. అతను ఏంటంటే వీళ్ళని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు ఉదయాన్నే తలుపులన్నీ వేసుకుని పనిలోకి వెళ్ళిపోతారు, సాయంత్రం రాత్రికి వస్తారు. ఇంతకుముందు కూడా 1-2 సార్లు ఈ ఇల్లు ఇలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు, కుదరలేదు.